నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసూన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి టేస్ట్తో క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా సింపుల్గా క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. రండి. ముందుగా క్యాబేజీ బాగా వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపించే విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. మరో పక్క కడాయి పెట్టుకొని 3 tablespoon ఆయిల్ వేసుకోండి. 1 tablespoon ఆయిల్ ఎక్కువ వేసినా పర్లేదు, ఎందుకంటే ఫ్రై ఐటెంకి ఎక్కువ ఆయిల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోండి. అన్నిటినీ 1/2 teaspoon తీసుకున్నాను. నేను యాడ్ చేసిన పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon యాడ్ చేయండి. అలా 20 seconds ఫ్రై చేయండి. నెక్స్ట్ 1 cup ఆనియన్స్ యాడ్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 cup యాడ్ చేయండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేయండి. అలాగే మీకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలా ఆ క్యాబేజీలో ఉన్న పచ్చిదనం పోయినంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేసినాక ఒక 1/2 teaspoon పసుపు యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. అలా ఒకసారి మళ్ళీ క్యాబేజీ మొత్తం ఫ్రై చేయండి. అలా కొద్దిసేపు ఫ్రై చేయండి. 2 to 3 minutes వరకు ఫ్రై చేయండి. నేను చూపించే విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 to 6 minutes వరకు లిడ్ క్లోజ్ చేసి ఒక లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరో పక్క 1 teaspoon ధనియాలు, 5 నుంచి 6 కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి 6, వెల్లుల్లి రబ్బలు 3 నుంచి 4, జీలకర్ర 1/2 teaspoon తీసుకొని ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేశాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొద్దిగా బరగ్గానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని క్యాబేజీ ఫ్రైలో యాడ్ చేసుకోండి. సో ఇలా కలపండి. ఈ విధంగా కలిపి ఒక 3 minutes అలాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా క్యాబేజీ ఫ్రై రెడీ అయినట్లే. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రై రెడీ. అలాగే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ క్యాబేజీ ఫ్రై ఎలా వచ్చిందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.